గుజరాత్లో ఒక విచిత్ర పరిస్థితి. ఇప్పటికీ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ అయినాయి, సెకండ్ ఫేజు దగ్గరకు వచ్చింది. టోటల్గా చూస్తే రేపు మనకి 4వ ఫేజ్లో జరుగుతుంది. మొత్తం రిజల్ట్ వచ్చేటప్పటికి జూన్ 4వ తారీఖునికి రావాలి. కానీ ఓ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ దాకా వెళ్లకుండానే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి సీటు గెలుచుకుంది వితౌట్ కాంపిటీషన్. సూరత్ సీటుని గెలుచుకుంది. గుజరాత్లోని సూరత్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నీలేష్ కుంభని నామినేషన్ రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్టు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ఓ చెప్పారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నుంచి వేసిన మరో నామినేషన్ కూడా చల్లందిగా ప్రకటించారు. మరోవైపు ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది తమ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా డ్రైవ్లో. దీంతో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం వీళ్ళంతా పోటీ నుంచి వైదొలగడం. వీళ్లలో స్వతంత్రులతో పాటు బీఎస్పీ అభ్యర్థి కూడా ఉన్నారు. ఇక పోటీలో ముఖేష్ దలాల్ ఒక్కరే మిగలడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. ఆయన విజయం మీద ఈసీ అధికారిక ప్రకటన చేయాల్సింది. విషయాన్ని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ దళాలకు అభినందనలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి సూరత్తో తొలి కమలాన్ని అందించింది అని రాసుకొచ్చారు. అటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా దీని మీద పోస్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయానికి నాంది పడింది. ప్రధాని మోడీ నాయకత్వంలో గుజరాత్ సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం జయబేరి మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ మొత్తం 26 లోక్సభ స్థానాలుగాను 3వ విడతలో భాగంగా మే 7వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు సూరత్లో ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించాల్సిన అవసరమే లేదు. ఇక